श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 15 శ్లోకం మొదలు పెట్టాలి. చదువుదాం శ్లోకం ఒకసారి. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం పరమాం గతాః. అవతారిక. తవ సౌలభ్యేన కిం స్యాత్ ఇతి ఉచ్యతే శృణు తత్ మమ సౌలభ్యేన యద్భవతి. అయితే గడిచిన శ్లోకంలో నేను సులభుడను అని చెప్తున్నారు. ఎవరికి? అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః. అనన్యచేతస్సు అంటే వేరే సంసారికమైనటువంటి విషయాల ఎడల ఆకర్షణ తగ్గినటువంటి మనస్సు చేత సతతం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా అటువంటి స్థితిలోనే ఉంటూ యో మాం స్మరతి నిత్యశః, ఎవరైతే నన్ను నిత్యము స్మరిస్తూ, ఏ విధంగా స్మరించాలి ఆల్రెడీ చూసాం మనం. పరమాత్మను స్మరించే సూచన ప్రాయంగా ఏ విధంగా పరమాత్మ యొక్క స్వరూపం ఉంటుందో చెప్పి, ఓంకారము ఆ పరమాత్మకు నామధేయము అని చెప్పి ఆఖరి క్షణములో ఓంకారము యొక్క ధ్యానం చేయాలి, ఉపాసన చేయాలి అని ఎలా చేయాలో కూడా చెప్పారు. అదంతా అయింది. అయితే ఎవరైతే కానీ ఆఖరి క్షణంలో అలా ఉండాలంటే నిత్యము అలా ఉండాలి. నిత్యము ఎలా ఉంటామో ఆఖరి క్షణంలో కూడా అలాగే ఉండగలం. అంతకన్నా డిఫరెంట్ గా ఉండడం చాలా కష్టం. అందుకని జీవితాంతము ఆ విధంగా సాధన చేసి నిత్యము ఆ విధంగా అనన్య చేతస్సు కలిగిన వారై పరమాత్మను స్మరిస్తూ, అంటే ప్రతి పని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే తస్య అహం సులభ. అటువంటి నిత్యయుక్తస్య యోగినః, ఆ నిత్యయుక్తుడైన యోగికి నేను సులభుడను, నేను సులభంగా అందుతాను అని అర్థం. సులభంగా పొందుతారు వాళ్ళు అని అర్థం. అంటే వాళ్ళ స్వరూపమును మళ్ళీ పొందుట అంటే బయట ఎక్కడో థర్డ్ పార్టీ దేశము కాలము చేత పరిచ్ఛిన్నమైనటువంటి ఒక దానిని పొందుట కాదు. అది చాలాసార్లు చూసాం. పొందుట అంటే తన స్వరూపముగా తెలుసుకొనుట అని అర్థం. అయితే మరి ఇక్కడ సులభంగా లభిస్తానంటున్నారు కదా, అయితే ఏమిటి అని ప్రశ్న. సులభంగా లభిస్తే ఏమిటి? తవ సౌలభ్యేన కిం స్యాత్, ఏమిటి లాభం? నువ్వు సులభంగా లభిస్తే దానివల్ల వచ్చే లాభం ఏమిటి? సో వాట్ అని అంటాం కదా ఇంగ్లీష్లో, అలాగా అది ప్రశ్న. ఆ ప్రశ్న మనసులో రావచ్చు. వస్తే అయితే అలా సులభంగా పరమాత్మ యొక్క స్వరూపము అందిన వారికి ఏమిటి లాభము? అది ప్రశ్న. ఆ లాభం ఏమిటో చెప్తాను విను అంటాడు. ఉచ్యతే శృణు తత్ మమ సౌలభ్యేన యత్ భవతి. మమ సౌలభ్యేన యత్ భవతి తత్ శృణు అని ఈ శ్లోకమునకు అవతారిక. చాలా చక్కని అవతారిక. ఈ శ్లోకానికి అపునరావృత్తి ఉపనిషత్ అని పేరు. భగవద్గీతలో శ్లోకాలన్నీ కూడా ఉపనిషత్తులు కదా. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్తుల యందు అను ఒక్కొక్క శ్లోకము కూడా ఒక ఉపనిషత్తుల యందు చెప్పబడినది అని కదా మనము అధ్యాయం చివరిలో చదువుతాం. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని. అలాగా కొన్నిటికి కొన్ని పేర్లు ఇచ్చారు మహాత్ములు. దీనికి ఈ తర్వాత ఉన్న శ్లోకానికి
అపునరావృత్తి ఉపనిషత్ అని పేరు. సో సో మాం ఉపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నా ఆప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. సో మాం ఉపేత్య అంటే నన్ను పొంది, ఉపేత్య అంటే ఉప ప్లస్ ఉప ఉంది ఉపేత్యాలో. ఉప అంటే దగ్గరగా అని, అంటే నన్ను దగ్గరగా పొంది అంటే ఆ పరమాత్మను దగ్గరగా తెలుసుకుని, అంటే పరమాత్మ అంటే ఏదో కాన్సెప్ట్ గా తెలుసుకోవడం కాకుండా దగ్గరగా అనుభవపూర్వకంగా తెలుసుకుని. ఆ ఉప అన్నది ఉపనిషత్తులను కూడా సూచిస్తుంది. అంటే ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఆ పరమాత్మ మన స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను చాలా దగ్గరగా అంటే అనుభవపూర్వకంగా తెలుసుకుని అని అర్థం ఉపేత్య అన్న పదమునకు. ఆ ఉప అన్న ప్రిఫిక్స్ ఉందిగా, ఉప అంటే దగ్గరగా అని, ఉపనిషత్ అంటే దగ్గరగా కూర్చుని విన్నది అని. అలాగే ఉపేత్య అంటే దగ్గరగా, చాలా దగ్గరగా పొందినది, అంటే తన స్వరూపముగా తెలుసుకున్న విషయం, అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి విషయం. అయితే ఏమవుతుంది? పునర్జన్మ నా ఆప్నువంతి, పునర్జన్మ ఉండదు. చాలా క్లియర్ పాయింట్, చాలా క్లారిటీతో చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎవరైతే జీవితాంతము అనన్య చేతస్సుతో సాధన చేసి జీవితాంతము సాధన చేసి అనన్య చేతస్సును పొంది ఆ అనన్య చేతస్సు కలిగినటువంటి స్థితిలో ఆఖరి క్షణములలో ఓంకారమును స్మరిస్తూ, అంటే ఓంకారంతో పాటుగా గుర్తుకు వచ్చే ఆ పరమాత్మ స్వరూపమును స్మరిస్తూ ఈ దేహమును త్యాగం చేస్తారో వాళ్ళు నన్ను పొందుతారు. నన్ను పొందితే ఏమవుతుంది? నన్ను పొంది పునర్జన్మ ఆప్నువంతి, మళ్ళీ జన్మ అంటూ ఉండదు. మళ్ళీ తిరిగి పుట్టుట అనేది ఉండదు. అదే మోక్షము, అదే సైకలాజికల్ ఫ్రీడమ్ కూడా. ఇప్పుడు మనం ప్రయాణ కాలానికి కూడా ఫైనల్ గా ఈ శరీరము శిథిలమైపోయి మనము ఆ ఆత్మస్వరూపము నుండి ఈ శరీరము, ఆ ఆత్మ నుండి ఈ శరీరము జారిపోయే స్టేజ్ వస్తే అది ప్రయాణ కాలం అని చెప్పుకున్నాం. అలాగే కాకుండా దేహాభిమానమును ఎప్పుడైతే వదిలేయడానికి సిద్ధమవుతామో అది కూడా ప్రయాణ కాలం అని కూడా చెప్పుకున్నాం. దానికి 2 అర్థాలు చెప్పుకున్నాం ప్రయాణ కాలానికి. రెండింటికి కూడా సరిపోతుంది అది. ఆఖరి క్షణములలో దేహమును పరమాత్మను స్మరిస్తూ అనన్య చేతస్సు కలిగిన వారే ఓంకారము యొక్క సాధనతో నిటారుగా కూర్చుని ప్రాణములను సంయమనము చేసి అవన్నీ ఆ విధంగా చేస్తే ఆ పరమాత్మ యొక్క స్వరూపమును చేరుకుని, మన స్వరూపమైన పరమాత్మను చేరుకుని మళ్ళీ పునర్జన్మ ఉండదు. లేదా దేహాభిమానమును త్యాగం చేస్తే అప్పుడు కూడా పునర్జన్మ ఉండదు. ఎందుకంటే అది కూడా సైకలాజికల్ ఫ్రీడమ్. ఒకటి జీవితం యొక్క అంతములో వచ్చే విముక్తి, ఇంకొకటి ఇక్కడే వచ్చే విముక్తి. 2 పాసిబుల్, రెండింటికి కూడా సరిపోతుంది. మాం ఉపేత్య పునర్జన్మ నా ఆప్నువంతి. పునర్జన్మకి విశేషణాలు ఇస్తున్నారు. ఎటువంటి పునర్జన్మ? దుఃఖాలయం అశాశ్వతం. సో జన్మ పొంది శరీరమును తీసుకుంటే అది దుఃఖాలయం. శరీరము దుఃఖమునకు ఆలయము. అంటే దుఃఖమును అనుభవించుటకు శరీరం ఉండాలి. శరీరం ఉంటేనే దుఃఖాన్ని అనుభవించగలం. శరీరం లేకపోతే దుఃఖాన్ని అనుభవించలేం. ఈ దుఃఖం అనుభవించడానికి శరీరం ఉండాలి. సో శరీరము దుఃఖమునకు ఆలయము. పైగా చాలాసార్లు చెప్పుకున్నాం ఈ పాయింట్. ఇక్కడ ప్రతి అనుభవము ఫైనల్లీ దుఃఖానికే దారితీస్తుంది. ఏది కూడా సుఖాన్ని కలుగజేయదు. సాంసారిక విషయంలో ఉన్నటువంటి విషయములు, జగత్తులో ఉండే విషయాలు ఏవి కూడా సుఖాన్ని కలుగజేయవు. సుఖాన్ని కలుగు చేసిన ఆ సుఖం అయిపోయిన వెంటనే దుఃఖమే పుడుతుంది. అందుకని అది దుఃఖాలయం. పైగా అశాశ్వతము, పుడుతుంది గిట్టుతుంది, గిట్టుత పుట్టడము చనిపోవడము, ఆ సైకిల్ నడుస్తూ ఉంటుంది. సో అది అశాశ్వతము. సో అశాశ్వతము
దుఃఖమునకు ఆలయము అయినటువంటి పునర్జన్మ నా ఆప్నువంతి. ఎవరికి? మాం ఉపేత్య, నేనే వారి స్వరూపముగా తెలుసుకున్న వారికి, అంటే సులభముగా లభించిన వారికి ఇది లాభం. ఎటువంటి వాళ్ళు మహాత్మానః. మహాత్మానః సంసిద్ధిం పరమాం గతః. పరమాం సంసిద్ధిం గతః. మహాత్ములంటేనే అది డెఫినిషన్. పరమాం సంసిద్ధిం గతాః. పరమమైనటువంటి గమ్యస్థానమును చేరుకున్నవారు అని అర్థం. అయితే ఎటువంటి గమ్యస్థానం అది? అది కూడా ఇదివరకు చాలా సార్లు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, వాసుదేవ సర్వమితి సంహాత్మ సదుర్లభ. ఇక్కడ ఉన్నదంతయు కూడా దేవుడే అనుకునేవారు మహాత్ములు. చూడండి, మహాత్మకి డెఫినేషన్ చూడండి. మహాత్మకి డెఫినేషన్ భగవద్గీతలో మహాత్ముడికి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే వాసుదేవ సర్వం ఇది సహ మహాత్మి అని చెప్పి సహ దుర్లభ అని కూడా చెప్పారు. సరే, కానీ మహాత్మునికి డెఫినేషన్ అది. అంతయు కూడా ఆ పరమాత్మయే అని సమత్వమును అనుభవానికి తెచ్చుకున్నవాడు మహాత్ముడు. సో అటువంటి మహాత్మన, షష్ఠి బహువచనం, ఆ మహాత్ములకు మహాత్ములు నన్ను అలా కాదు, ప్రథమ బహువచనం కింద కూడా చెప్పుకోవచ్చు. ఆ మహాత్ములు లేదా ఆ మహాత్ములకు నన్ను పొంది పునర్జన్మ ఉండదు. అదే మహాత్ములకి ఇంకో డెఫినేషన్, పరమాం సంసిద్ధిం గతాః. పరమమైనటువంటి గమ్యస్థానమును పొందిన వారికి మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు. సో బెనిఫిట్ చాలా క్లియర్ గా, చాలా డిస్టింక్ట్ గా, చాలా క్లియర్ గా, ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా క్లియర్ గా చెప్తున్నటువంటి శ్లోకము అది. మరి ప్రశ్న అదే కదా, ముందు శ్లోకం తర్వాత సులభం అయితే, సులభంగా అందితే మరి దానివల్ల లాభం ఏమిటి? లాభం ఏమిటంటే ఇది లాభం. చదువుదాం, శంకర్ల యొక్క భాష్యం చూద్దాం. మాం ఉపేత్య, మాం ఈశ్వరం ఉపేత్య మత్ భావమాపాద్య ఆపద్య. సో ఆపాద్య, ఓకే, మద్భావం ఆపాద్య, మద్భావమును పొందినవారు అని అర్థం. మద్భావము అంటే ఇదివరకు కూడా చూసాం, 7వ చాప్టర్ స్టార్టింగ్ లో వచ్చింది పదం. మద్భావము అంటే స్వరూపము, నేనే వారి స్వరూపమును అని తెలుసుకున్నారు. అటువంటి వాళ్ళు మద్భావము కలిగిన వారు. మద్భావం ఉపేత్య. సో మాముపేత్య అంటే మద్భావం ఉపేత్య, మళ్ళీ వేరే విధంగా పొందుట కాదు భగవంతుడిని. ఎక్కడికక్కడ మళ్ళీ శంకర్లు దాన్ని అలా క్లారిఫై చేస్తూనే ఉంటారు. పరమాత్మను పొందుట అంటే పరమాత్మను తన స్వరూపముగా తెలుసుకో, కానీ బయట ఉన్న పరమాత్మను పొందుట కాదు అని ఎక్కడికక్కడ క్లారిఫికేషన్ చూడండి. మాం ఉపేత్య అంటే మాం ఈశ్వరం ఉపేత్య, ఈశ్వరుడనైన నన్ను పొంది. అంటే ఏమిటి? మద్భావం ఆపాద్య, నేనే వారి స్వరూపముగా తెలుసుకొని అని అర్థం. పునః జన్మ, పునః ఉత్పత్తి నా ప్రాప్నువంతి. మళ్ళీ జన్మను పొందరు, మళ్ళీ పుట్టుట అనేది ఉండదు. కిం విశిష్టం పునర్జన్మన ప్రాప్నువంతి తద్విశేషణమాహ. ఎటువంటి పునర్జన్మ ఉండదు అని ఆ పునర్జన్మకి క్వాలిఫికేషన్, విశేషణం చెప్తున్నారు. దుఃఖాలయం, దుఃఖానాం ఆధ్యాత్మికాదీనాం ఆలయం ఆశ్రయం. దుఃఖములకు ఆశ్రయం దుఃఖాలయం అంటే దేవాలయము అంటే దేవుని యొక్క ఆలయము అని కదా. అలాగే దుఃఖాలయము అంటే దుఃఖముల యొక్క ఆలయం, దుఃఖాలయము. ఎటువంటి దుఃఖములు? ఆధ్యాత్మికాదీనాం. దుఃఖములు 3 కేటగిరీల్లో పెట్టారు సాంఖ్యులు. అక్కడ నుంచి వస్తుంది ఆధ్యాత్మిక దుఃఖము, అది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము అని 3 రకాలుగా పెట్టారు. మనిషికి వచ్చే దుఃఖం అంతా కూడా 3 కేటగిరీలు. అంటే ఫిజికల్ గా ఆది భౌతిక, ఈ సృష్టిలో కనిపించే విషయముల వల్ల వచ్చే దుఃఖము. ఆది దైవిక అంటే
మనకి కనిపించినటువంటి ఆ దేవతా శక్తుల వల్ల వచ్చే దుఃఖము ఆధ్యాత్మిక మనస్సు చేత, మనస్సు శరీరము వలన కలిగే దుఃఖము అని 3 రకములైనటువంటి మూడు బకెట్లలో పెట్టారు అన్ని దుఃఖాలని కూడా. అంటే అన్ని శాస్త్రములకు కూడా ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఒక్కటే, ఈ దుఃఖము యొక్క నివారణము ఎలాగా, దుఃఖము రాకుండా ఎలా ఉండాలి అన్నది ప్రశ్న. దుఃఖం ఎప్పుడు పోతుంది, ప్రైమరీ ఆబ్జెక్టివ్ అది. మీరు వేదాంతం చదివినా, సాంఖ్యం చదివినా, న్యాయశాస్త్రం చదివినా, వైశేషిక శాస్త్రం చదివినా, కర్మవాదుల యొక్క శాస్త్రం చదివినా, మీమాంస శాస్త్రం చదివినా, వేదాంతం చదివినా, ఆరు దర్శనాలకి కూడా ప్రశ్న ఒకటే స్టార్టింగ్ లో, దుఃఖము పోవుట ఎట్లు, దుఃఖము లేకుండా బ్రతుకుట ఎట్లు. ఇక్కడ అర్జునుడు కూడా అదే ప్రశ్నతో స్టార్ట్ అయ్యాడు కదా, దుఃఖంతో మొదలైంది ప్రశ్న. సో ఈ శరీరము ఈ జన్మ దుఃఖాలయము, దుఃఖము లేకుండా ఉండాలి, అది ఆబ్జెక్టివ్. సో ఈ జన్మ దుఃఖాలయము, అటువంటి జన్మ లేకుండా ఉంటుంది. సో దుఃఖానాం ఆధ్యాత్మికాదీనాం ఆలయం ఆశ్రయం ఆలీయంతే యస్మిన్ దుఃఖానీతి దుఃఖాలయం. అయితే దేని ఎందైతే దుఃఖములు నివసిస్తాయో, ఆలీయంతే, దేన్నైతే ఆలయముగా చేసుకుని ఉంటాయో అది దుఃఖాలయం. సో అంతేకాదు, ఇంకోటి కూడా ఉంది విశేషణం, జన్మన కేవలం దుఃఖాలయం అశాశ్వతం అనవస్థిత స్వరూపంచ. ఇంకొక విశేషణం కూడా ఉంది, ఇంకొక క్యారెక్టరిస్టిక్ కూడా ఉంది జన్మకి, అది అశాశ్వతం. సో జన్మ దుఃఖాలయము అశాశ్వతం, అటువంటి జన్మ నా ఆప్నువంతి ఈదృశం పునఃజన్మ. ఇటువంటి దుఃఖాలయము అశాశ్వతమైనటువంటి జన్మ మళ్ళీ పొందరు. ఎవరు? మహాత్మానః యతయః, యతనశీలులు, యత్నం చేయాలి కదా. మరి ప్రయాణ కాలమునందు ఆ విధంగా ఉండాలి అంటే ముందు నుంచి కూడా సాధన చేయాలి. సో సాధన చేయువారు యత్నశీలులు. సంసిద్ధిం మోక్షాఖ్యాం పరమాం ప్రకృష్టం. సంసిద్ధి అంటే మోక్షము. మహాత్ములు యతనశీలులు వారే సంసిద్ధి అంటే మోక్షమును, పరమాం ప్రకృష్టాం పరమమైనటువంటి గమ్యస్థానమును, వారు పరమమైనటువంటి మోక్షమును. మోక్షములో మళ్ళీ ఇంకా పరమమే ఉంది. మోక్షం అంటే ఆ పరమమైనటువంటి గమ్యస్థానమును చేరుకుండుటయే. గతాః ప్రాప్తాః ఏ పునః. అదే ఎవరైతే ఆ విధంగా నన్ను పొందారో వారికి పునర్జన్మ ఉండదు. మరి పొందని వారి సంగతి ఏమిటి అంటే, ఏ పునః మాం న ప్రాప్నువంతి తే పునః ఆవర్తంతే. వాళ్ళు మళ్ళీ తిరిగి పుడతారు. అయితే ఇక్కడ ప్రశ్న రావచ్చు, మరి అవతార పురుషుల యొక్క మాట ఏంటి అంటే, వాళ్ళకి దుఃఖాలయమైనటువంటి జన్మ ఉండదు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు అనుకోండి, శ్రీకృష్ణుని యొక్క జన్మ మనకు అనిపిస్తుంది దుఃఖాలు ఉన్నాయి అందులో అని, ఆయనకు అనిపించదుగా. ఆయన పర్స్పెక్టివ్ లో అది దుఃఖమునకు దుఃఖం లేదు. ఆయన పర్స్పెక్టివ్ లో ఇక్కడ నాకు దుఃఖం వచ్చిందని చెప్పలేదు కదా శ్రీకృష్ణుడు. ఆయన పర్స్పెక్టివ్ లో దుఃఖం లేదు. మనకు ఎలా అనిపించవచ్చు, అయ్యి బాబోయ్ ఏమిటి అన్ని కష్టాలు ఉన్నాయని, ఆయనకు అనిపించలేదు. సో ఆ దుఃఖమునకు ఆలయము అశాశ్వతము అయినటువంటి ఈ జన్మ ఉండదు. మరి ఎవరైతే నన్ను పొందరో, మాంని ఏ పునః మాంన ప్రాప్నువంతి తే పునః ఆవర్తంతే, వాళ్ళు తిరిగి పుడుతూనే ఉంటారు. సో సైకలాజికల్ ఫ్రీడమ్ అనేది ఒకసారి వస్తే మళ్ళీ అక్కడి నుంచి జారిపోవడం అనేది ఉండదు. మిగిలిన వాళ్ళందరూ కాసేపు సుఖము, కాసేపు దుఃఖము, కాసేపు సుఖము, కాసేపు దుఃఖము, అలాగా ఆ సుఖ దుఃఖముల యొక్క ప్రవాహంలో, అంటే ద్వంద్వముల యొక్క ప్రవాహంలోనే వాళ్ళు అలాగా తిరుగుతూ ఉంటారు.
ఆ, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి అట్లా అది జరుగుతూనే ఉంటుంది ఎప్పటి వరకు సైకలాజికల్ ఫ్రీడమ్ అనేది సిద్ధించే వరకు. అది శ్లోకము యొక్క భావము. చదువుదాం శ్లోకము. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ముందు శ్లోకం నుంచే కంటిన్యూయేషన్. అవతారిక. కిం పునః త్వత్తః అన్యత్ ప్రాప్తాః పునః ఆవర్తంతే ఇది ఉచ్యతే. అయితే ఎవరైతే నన్ను పొందరో వాళ్ళు తిరిగి పుడతారని కదా ముందు శ్లోకం యొక్క అర్థము. ఆ శ్లోకంలో అన్ని మాటలలో చెప్పలేదు, కానీ అంతే కదా అర్థము. మాం ఉపేత్య పునర్జన్మ అప్నువంతి అని చెప్పారు. అది మెయిన్ సెంటెన్స్ శ్లోకంలో. అంటే ఏంటి? నన్ను పొందన వాళ్ళు పరిస్థితి ఏమవుతుంది? వాళ్ళు మళ్ళీ పుడతారు. మరి వాళ్ళు ఎందుకు మళ్ళీ పుడుతున్నారు? అది ప్రశ్న. కిం పునః త్వత్తః అన్యత్ ప్రాప్తాః. నీకంటే వేరొక స్థానమును పొందిన వాళ్ళు, వేరొక గమ్యాన్ని చేరుకున్న వాళ్ళు పునః కిం ఆవర్తతే. అది త్వత్తః అన్యత్ ప్రాప్తాః కిం ఆవర్తంతే పునః. మళ్ళీ ఎందుకు పుడుతున్నారు? అది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ శ్లోకము చెప్పబడుతున్నది. ఆ బ్రహ్మ భువనాల్ లోకాః. ఆ బ్రహ్మ భువనాత్ లోకాః. భువనాల్ లోకాః అంటే ఆ ఆ బ్రహ్మ భువనము అంటే ఈ భువనము నుంచి ఆ బ్రహ్మలోకము వరకు అని అర్థం. ఆ బ్రహ్మ భువనం. ఆ సూర్య చంద్రతార అనే అందులో అదేం సినిమా, అది బాహుబలిలో వస్తుంది. ఆ సూర్య చంద్రతార మాహిష్మతి సామ్రాజ్యం అజేయం. అంటే ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఆ రాజ్యాన్ని ఎవరు నెగ్గలేరు అని వాళ్ళ యాంథమ్ అది. అలాగా ఆ సంస్కృతంలో ఆ అని దీర్ఘం ఉన్నటువంటి ఆ ముందు పెడితే దాని వరకు అని అర్థం. ఆ బ్రహ్మ భువన లోకాహ. ఈ లోకములు ఎక్కడి నుంచి? ఈ భువనము, ఈ భూలోకం నుంచి ఆ బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలన్నీ కూడా పునరావర్తిన అర్జున. ఇవన్నీ కూడా పునరావర్తనము కలిగినటువంటివే. అంటే ఈ లోకాలన్నీ కూడా తిరిగి వచ్చే స్థానములు. అంటే అవన్నీ కూడా ఇంపర్మనెంట్ అని చెప్పడం. ఈ భూలోకము కూడా ఇంపర్మనెంటే. సృష్టి ప్రళయ కాలములో ఈ లోకాలన్నీ విలీనమైపోయి మళ్ళీ పుడతాయి లోకాలన్నీ. సో అందుకని ఈ లోకాలన్నిటికీ అన్నీ కూడా ఒకటి వాటంతటవి పునరావర్తి కలిగినవి. అండ్ ఈ లోకాలన్నీ కూడా పునర్జన్మల కలుగుటకు స్థానములు. మనము చేసుకున్నటువంటి పుణ్యమును లేక పాపము యొక్క క్వాంటిటీని బట్టి కర్మఫలమునకు అనుసరించి ఏదో లోకంలో పుడతాం. ఐదర్ భూలోకంలో ఒక పర్టికులర్ జన్మలో పుడతాము, లేకపోతే వేరే లోకంలో వేరే జన్మ పొందుతాం, అంతేనే. బట్ స్టిల్ అది పుట్టడము కిందే లెక్క, అది మోక్షము కింద లెక్క కాదు. బ్రహ్మలోకంలో ఉన్నా కూడా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మగారితో ఈ బ్రహ్మ విద్యను చర్చించి అక్కడి నుంచి మోక్షం. బ్రహ్మ విద్య లేనిదే మోక్షము లేదు. మనము ఎంతో పుణ్యకరమైనటువంటి కర్మలు చేసి జీవితాంతము ఓల్డంత పుణ్యాన్ని సంపాదించి బ్రహ్మలోకానికి టికెట్ సంపాదించుకున్నా కూడా అప్పుడు కూడా అది మోక్షము కింద లెక్క కాదు. ఒకటి. రెండు, అప్పుడు కూడా అది అశాశ్వతమే. ఎందుకంటే అక్కడ బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మగారి యొక్క 100 ఏళ్ళు పూర్తయ్యేదాకా వెయిట్ చేసి ఆయనతో పాటుగా ప్రళయకాలంలో విలీనం అయిపోయి మళ్ళీ పుట్టాలి. తర్వాత మళ్ళీ పుట్టి ఎక్కడ పుట్టాలి? మళ్ళీ భూలోకంలో పుట్టాలి. మళ్ళీ భూలోకంలో పుట్టి
అక్కడ ఈ బ్రహ్మ విద్యను అనుభవానికి, ఈ మానవ శరీరంలో బ్రహ్మ విద్యను అనుభవానికి తెచ్చుకోవాలి. ఇదివరకు కూడా చూసాము, మానవ శరీరం ఒక్కటే బ్రహ్మ విద్యను తెలుసుకునేందుకు అధికరణం, ఆశ్రయం. ఇంకా ఏ జన్మలోనూ కూడా మనము ఈ బ్రహ్మ విద్యను అనుభవపూర్వకంగా తెలుసుకోలేము. సో వేరే ఉత్తమమైన జన్మలు కలిగితే ఆ ఉత్తమమైన జన్మల్లో ఈ బ్రహ్మ విద్యను తెలుసుకుని మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టి దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని మోక్షమును సిద్ధించుకోవాలి అని చెప్పుట అందులో తాత్పర్యము. ఇదివరకు కూడా చూసాం కదా, మానవుని యొక్క జన్మలో మాత్రమే తన స్వరూపము ఆ అనంతమైనటువంటి చైతన్యము అని తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే రామాయణంలో రాముడు మానవుడు రావణాసురుణ్ణి నెగ్గాలి అంటే, ఇంద్రియముల యొక్క బలమును నెగ్గాలి అంటే మానవుడై పుట్టాలి. ఓన్లీ మానవునికే ఇంద్రియములను సంయమనము చేసి పైన చెప్పిన విధానంలో ప్రయాణ కాలమునకు ప్రిపేర్ అయ్యి, ప్రయాణ కాలంలో ఓంకారం యొక్క ధ్యానముతో, యోగముతో కూడుకున్నటువంటి ఓంకార ఉపాసనతో అనన్య చేతస్సు కలిగిన వారే ప్రయాణ కాలంలో ఆ విధంగా ఉండి మోక్షమును సాధించగలరు. అది ఓన్లీ మానవునికే సాధ్యం. లేదా ప్రతిగుండంగానే దేహాభిమానమును త్యాగము చేయటం, అది కూడా ఓన్లీ మానవునికే సాధ్యం. అందుకని రావణాసురుడి మీద నెగ్గాలంటే మనిషి అయి పుట్టాలి. ఓన్లీ మనిషి అయి పుట్టినటువంటి రాముడు మాత్రమే రావణాసురుడిని నెగ్గగలడు. మిగిలిన జన్మలన్నీ కూడా అంటే అది అక్కడ చెప్పవలసినటువంటి పాయింట్, అది చెప్తున్నటువంటి పాయింట్ అది. సో ఆ బ్రహ్మ భువన లోకాహ పునరావర్తిన అర్జున. తూ ఆన్ ది అదర్ హ్యాండ్ మాం ఉపేత్య, పైన చెప్పినట్టే కౌంతేయ, ఓ కౌంతేయ పునర్జన్మన విద్యతే. నన్ను పొందిన వారికి మాత్రము పునర్జన్మ కలుగుటలేదు. వేరొక లోకము, ఒక లోకము అంటే ఏంటి? లోకము అంటే కనిపించున్నది అని అర్థం. అంటే కనిపించేదిగా అంటే పొందబడేది, ఇంద్రియములు యొక్క శక్తితో పొందబడేది అని అర్థం. అంటే పరిచ్ఛిన్నమైనది. అది ఎంత ఉత్తమమైన లోకమైనా అది పరిచ్ఛిన్నమైనదే. లోకము అంటేనే పరిచ్ఛిన్నమైనది అని అర్థం. సో పరిచ్ఛిన్నమైన లోకంలో ఉన్నంత వరకు అది అశాశ్వతమే, అది పునరావర్తి కలిగినదే. నన్ను ఆన్ ది అదర్ హ్యాండ్, నన్ను పొందిన వారికి మాత్రము పునర్జన్మ విద్యతే, పునర్జన్మ ఉండదు. చదువుదాం భాష్యము. ఆ బ్రహ్మ భువనాత్ భవంతి అస్మిన్ భూతాని ఇతి భువనం. దీని యందు భూతములు ఉంటాయి. భూతములు అంటే జీవులు. భవంతి అస్మిన్ భూతాని, దీని యందు జీవులు పుడతాయి కాబట్టి అది భువనము. బ్రహ్మణ భువనం బ్రహ్మభువనం బ్రహ్మలోక ఇత్యర్థ. బ్రహ్మభువనము అంటే బ్రహ్మ యొక్క లోకము. అంటే ఇక్కడ నుంచి, ఈ లోకం నుంచి ఆ బ్రహ్మ యొక్క లోకము వరకు అని అర్థం. ఆ బ్రహ్మభువనం. ఆ బ్రహ్మభువనాత్ సహ బ్రహ్మభువనేన అంటే బ్రహ్మ భువనముతో కూడా కలిపి, దానితో కూడా తృతీయ విభక్తి తోడా వస్తుందిగా, చేతన్ చేన్ తోడంతో. ఆ బ్రహ్మ భువనముతో పాటుగా, బ్రహ్మ భువనాత్ సహ బ్రహ్మభువనేన, అది ఆ బ్రహ్మ భువనాత్ అంటే అర్థం. లోకాః సర్వే పునరావర్తినః పునరావర్తన స్వభావాః. ఏ అర్జున, ఈ లోకములన్నీ కూడా పునరావర్తి అనే పునరావర్తనం అనే స్వభావము కలిగిన లోకములే. అంటే అవన్నీ కూడా మళ్ళీ పుడుతూ ఉంటాయి. ఆ లోకాలు కూడా పుడుతూ ఉంటాయి. ఆ లోకాల్లో జీవులందరూ కూడా పుడుతూ ఉంటారు, గిట్టుతూ ఉంటారు అని భావం. మాం ఏకం ఉపేత్య తూ ఆన్ ది అదర్ హ్యాండ్, నన్ను ఒక్కడినే పొందిన వారు మాత్రం. మాం ఏకం ఉపేత్య, నన్ను ఒక్కడినే. మళ్ళీ ఉపేత్య అంటే దగ్గరగా తెలుసుకున్న వాళ్ళు, నన్ను ఒక్కడనే దగ్గరగా తెలుసుకున్న వాళ్ళు. కౌంతేయ పునః
పునః ఉత్పత్తి నా విద్యతే, వారికి మాత్రము మళ్ళీ పుట్టుట అనేది ఉండదు. మోక్షం అంటే ఆ పరమేశ్వరుడు నా ఆత్మస్వరూపమై ఉన్నాడు, లోపల చైతన్య రూపంలో ఉన్నాడు అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటా. చదువుదాం శ్లోకము. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం దేహోరాత్రవిదో జనాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.